హాయ్ అండి. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బీన్స్ పప్పు. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుస్తుంది. దీన్ని చాలా మంచి పద్ధతిలో తయారు చేస్తున్నాం కాబట్టి మంచి ఆహారంగా దీన్ని చెప్పుకోవచ్చు. మీకు కానీ కుండ ఉంటే ఇంట్లో కుండలో చేసుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే స్టీల్ పాత్రలో కానీ మీరు కూరను వండుకోవడం చాలా మంచిది. కూరను వండుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కుండ తీసుకోవాలి. అందులో తగినంత నూనె తీసుకోవాలి. ఇక్కడ నేను నూనె వేరుశనగ పల్లీల నూనె వాడుతున్నాను. ఇది గానుగ నూనె అనమాట. అందుకనే కొంచెం ఇలా మసగ్గా కొంచెం మరగ్గా ఉంటుంది, కానీ చాలా మంచిది ఇలాంటి నూనెలను వాడుకోవడం. ప్యూర్గా లేదు చూసారా మీరు, ఇక్కడ ప్యూర్గా ఉన్నట్లయితే అది కొంచెం కల్తీ చేయబడిన నూనె. ఇక్కడ చూసారా కొంచెం ఇలా శుద్ధంగా లేదు కాబట్టి ఇది మీకు తెలిసిపోతుంది ఇది గానుగ నూనె అని. ఇలా మీకు అవైలబుల్గా ఉంటే గానుగ నూనెలు వాడుకోవడం చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అనమాట. నూనె వేడయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ ముక్కలు ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసి అవి మగ్గిన తర్వాత అందులో కొన్ని ఆవాలు కరివేపాకు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవి మగ్గేంత వరకు మూత మూసుకుని ఒక 5 నిమిషాల పాటు వండుకోవాలి. మట్టి కుండలో ఏ కూర చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇంకా తింటుంటే కూడా మంచి హెల్దీ ప్రాసెస్లో తింటున్నాం అన్న భావన అయితే మనకు ఉంటుంది. సో తప్పకుండా మట్టి పాత్రలో వండుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మంటనైతే నేను స్లో మంట మీదనే ఉంచి కూరను వండుతున్నాను. మంటను ఎప్పుడు హైలో పెట్టి ఈ కుండ మీద వండుకోవద్దు, స్లో ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే వండుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న ఒక 2 గుప్పెడు మసూర్ దాల్ అంటే ఎర్రపప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఒకవేళ మీకు ఎర్రపప్పు అవైలబుల్ అయితే పెసరపప్పునైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పెసరపప్పుని వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వీటన్నిటిని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా బీన్స్ ముక్కలకి కలుపుకోవాలి. ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకుని 1 నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత మూత మూసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే రుచికరమైన పప్పు బీన్స్ కూర రెడీ అయిపోయింది. దీని పైన కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే కూర అనేది రెడీ అయిపోతుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది దీని టేస్ట్. మీకు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఇప్పుడు ఈ కర్రీని వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.